అపోలో హాస్పిటల్స్ లో సేవలు అందిస్తున్నారు. వారి టీంతో కలిసి చాలా సమర్థవంతంగా అందరికీ ఇవాల్టి రోజులకు కావాల్సిన గ్రూమింగ్ మేకోవర్స్ మొదలుకుని ట్రామా కేసెస్ ని కూడా హ్యాండిల్ చేస్తూ అనేక రకాల సేవల్ని వారు విస్తరింపజేస్తున్నారు. ఇవాళ వారితో మాట్లాడబోతున్నాం. ఆవిడ ప్రయాణం ఎలా కొనసాగింది, అలాగే 13-14 ఏళ్ల విద్యని ఆవిడ పర్స్యూ చేసి ఇక్కడికి రావడం అనేది విశేషం. సో డాక్టర్ సుమా సంధ్యాల గారు, వెల్కమ్ టు సుమన్ టీవీ. అండి. హీరో విలన్ ఫేస్ పెట్టుకుని మనకి ఫేస్ ఆఫ్ అని ఫిల్మ్ వచ్చింది ఒకటి. ఎలా అయితే కంప్లీట్ గా ఫేస్ మార్చి రీకన్స్ట్రక్టివ్ సర్జరీతో కొత్త మనిషిగా బయటకు వస్తారో, అలాగా ట్రామా కేసెస్ కూడా మీరు చాలా హ్యాండిల్ చేసి ఉంటారు. బట్ మీ మొత్తం కెరియర్ లో డాక్టర్ సుమా సంధ్యాల మీరు చాలా ఛాలెంజింగ్గా భావించి చాలా హ్యాపీ ఫీల్ అయ్యే మీ సక్సెస్ఫుల్ కేస్ గురించి చెప్పండి. సో అలా చూసుకుంటే 2 డివిజన్స్ చెప్పచ్చు. ఒకటి మైక్రో సర్జరీ విచ్ ఇస్ మై ఫేవరెట్. నేను దీన్ని చేసిందే అందుకు అనిపిస్తుంది. వన్ పార్ట్ ఆఫ్ మీ ఎప్పుడు ఏదైనా సర్వీస్ ఫర్ ద పీపుల్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఉంటుంది నాకు. సో అపోలోలో చేస్తూ కూడా వీ హ్యావ్ అ మెడికల్ కాలేజ్ బ్రాంచ్ బిహైండ్. దాంట్లో మనం లెస్ ఎఫోర్డబుల్ ఆర్ నాట్ ఎఫోర్డబుల్ కేసెస్ని చాలా మినిమల్ ఖర్చుతో చేయొచ్చు. అండ్ ఫ్యూ కేసెస్ అక్కడ చేసి మైక్రో సర్జరీ అంటే ఆ వెజల్స్ని అనెస్టమోస్ చేసి చేయడం. ఇట్ విల్ టేక్ అరౌండ్ 8 to 12 hours ఆల్సో ఫ్యూ కేసెస్. అట్లాంటి సర్జరీ కూడా చాలా మినిమల్ ఎక్స్పెన్సెస్తో చేయాలనుకుంటాం. ఒక 11-year-old ఫీమేల్ అనుకుంటా, జా ట్యూమర్, క్యాన్సర్ కాదు బట్ వెరీ హ్యూజ్ ట్యూమర్. అంటే ఒక 20 centimeters స్వెల్లింగ్ ఇంటూ ఒక 10, అంటే చాలా హ్యూజ్. ఇలా జా కింద పడిపోతూ ఏమీ తినలేక ఒక 2 years నుంచి అలా సఫర్ అవుతుంది. అది చిన్నగా స్టార్ట్ అయ్యి స్లోగా ఇంక్రీజ్ అయింది. అసలు ఫేస్ అంతా డిఫార్మ్డ్. వాళ్ళ ఊర్లో అయితే తన్ని ఆల్మోస్ట్ ఎలియనేట్ చేసినట్టు, ఎవరు దగ్గర కూడా వచ్చేవాళ్ళు కాదు. సో తను మామూలుగా ఫస్ట్ వచ్చి కన్సల్ట్ చేసినప్పుడు ఇది చేయలేమో అనుకున్నాం. బికాజ్ అక్కడ ఖర్చులు కూడా వాళ్ళు పెట్టుకోలేరు, చాలా పూర్ ఫ్యామిలీ. సో వి థాట్ ఆంకో సర్జన్తో మాట్లాడితే హీ సెడ్ రిసెక్షన్ చేద్దాము, రీకన్స్ట్రక్షన్ మీరు చేస్తే అది మెడికల్ కాలేజ్లో చేస్తే మనం చాలా తక్కువ చేయొచ్చు అని. తీసిన ట్యూమర్ ఆల్మోస్ట్ 3 kgs దాకా ఉన్నది. 2.8 to 3 kgs. 3 kgs ట్యూమర్ ఒక జాలో 11-year-old. అది తీసి ఇచ్చేస్తే మేము దాన్ని లెగ్ నుంచి ఫిబ్లా తీసుకొని మళ్ళీ ఆ మ్యాండిబుల్ రీకన్స్ట్రక్ట్ చేసాము. వీ కెనాట్ సే షీ రిటర్న్ బ్యాక్ టు హర్ ఒరిజినల్ ఫేస్, నియర్ నార్మల్ జా, మౌత్ ఓపెనింగ్ ఉండేటట్టు, మళ్ళీ తను తినేటట్టు, ఫేస్ ని డీసెంట్ గా కనిపించేటట్టు చేయగలిగాం. సో వాళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు వాట్ వాస్ దేర్ ఎమోషనల్ స్టేట్ అండి? వాళ్ళు అప్పటికి చాలా తిరిగేసి ఉన్నారు, చాలా వెక్స్డ్ ఉన్నారు. ఈ సర్జరీ ఎవరు చేయరు అని కాదు, వాళ్ళకి అప్రోచ్ తెలియలేదు, ఎవరిని కలవాలో తెలియలేదు, ఎలా చేయించుకోవాలో తెలియలేదు. సో అది మనకు వచ్చినప్పుడు కూడా మనకి జాలి ఉంటుంది పేషెంట్ మీద, చెయ్యాలని అనిపిస్తుంది, కానీ సర్కమ్స్టాన్సెస్ జరగకపోవచ్చు. బికాజ్ మనం పనిచేసే చోట అంత ఛార్జెస్ ఉంటాయి, బికాజ్ వీ ప్రొవైడ్ దోస్ ఫెసిలిటీస్. వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ బట్టి మనం చేయలేకపోవచ్చు. బట్ ఫర్ హర్ ఎవ్రీథింగ్ హ్యాస్ సెట్ ఇన్. అలా చేయగలిగాము. అండ్ సమ్ పార్ట్ ఆఫ్ మై ప్రాక్టీస్, ఒక 10% ఐ థింక్ ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ ద పీపుల్. దో పీపుల్ థింక్ కాస్మెటిక్ సర్జరీ అంటే డబ్బులు ఉండి చేయించుకుంటారు, చాలా ఇదిలో చేయించుకుంటారు అని. ఇది ఒక పార్ట్ ఆఫ్ మైక్రో సర్జరీ అయితే వెన్ వీ కమ్ టు ద కాస్మెటిక్ పార్ట్, దాంట్లో కూడా చాలా సైకలాజికల్ స్ట్రెస్ ఉంటుంది. రీసెంట్లీ ఐ మెట్ విత్ 35-year-old ఫీమేల్, పోస్ట్ ప్రెగ్నెన్సీ, 2 kids ఉన్నారు. షీఈస్ డూయింగ్ గుడ్ ఇన్ హర్ కెరియర్. బట్ పోస్ట్ ప్రెగ్నెన్సీ వల్ల వచ్చే చేంజెస్ అంటే హ్యూజ్ బెల్లీ, చాలా హ్యూజ్ బెల్లీ, మామూలు డ్రెస్సెస్ కూడా సరిగ్గా వేసుకోలేనట్టు, అండ్ ఆల్సో పోస్ట్ ఫీడింగ్ బ్రెస్ట్ సాగి అయిపోయి. అండ్ షీ సేస్ నేను మీటింగ్స్కి వెళ్తే ఫార్మల్ వేర్ వేసుకోవాలి అంటే, తన మీటింగ్స్లో వేసుకోవాల్సిన అవసరం వస్తే షీఈస్ ఫీలింగ్ సో లో, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేక అట్లా బాధపడుతుంది. అండ్ ద సిమిలర్ ఇష్యూ విత్ ద ఫ్యామిలీ, హస్బెండ్ అయి ఉండొచ్చు, కొంచెం ఫ్రెండ్స్తో కూడా లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నది. దెన్ షీ కేమ్, వి డిడ్ మామీ మేకోవర్, అంటే టమ్మీ టక్ విత్ బ్రెస్ట్ లిఫ్ట్ అని చేసాం. ఈ సర్జరీ టుక్ హర్ అరౌండ్ 6 to 7 hours చేసాము. ఓవర్ నైట్ అడ్మిషన్, ఒకేసారి రెండు చేయొచ్చు, దాన్నే మామీ మేకోవర్ అంటాం. సో అలా చేసి ఒక 2 to 3 weeks హీలింగ్ అయిన తర్వాత షీ కేమ్ బ్యాక్ అట్ అరౌండ్ 3 months. షీఈస్ గోయింగ్ టు ఆఫీస్, ఇప్పుడు ఫార్మల్ వేర్ వేసుకుంటుంది. హర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ హ్యాస్ ఇంక్రీజ్ సో మచ్. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నది చాలా మంది పెద్దగా పట్టించుకోరు.
బట్ ఎవ్రీ పర్సన్కి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ప్రొజెక్ట్ చేసే లైక్ షీ టేక్స్ కేర్ ఆఫ్ ఫ్యామిలీ అండ్ ఆఫీస్ ఆల్సో, మల్టీ టాస్కింగ్ అండ్ ఇలా డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉండే ఉమెన్కి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి సర్జరీస్ వల్ల కూడా మనం సైకలాజికల్గా అండ్ దేర్ కెరియర్ అండ్ ఫ్యామిలీ లైఫ్ని ఇంపాక్ట్ చేస్తున్నాం. సో దిస్ ఈస్ అ హెల్ప్ టు ద సొసైటీ అనిపిస్తుంది. మనీ పార్ట్ అసైడ్ దిస్ గివ్స్ సాటిస్ఫాక్షన్ టు మీ. తప్పకుండా మీ సలహాను అందరూ పాటిస్తారు డాక్టర్ సుమా సంధ్యాల. ఓకే, మిమ్మల్ని మళ్ళీ పలకరిస్తాం మీ క్లినిక్ లో. యా, We'll definitely watch one procedure with your permission. yes. Thank you so much. Yeah.